నమస్తే అండి, తెలుగు వంటలు స్వాగతం. ఈరోజు మనం జిలేబీ చేసుకుంటున్నామండి. ఎలా తయారు చూద్దాం. మనం ఒక బౌల్లోనే మనం ఒక మైదా పిండి తీసుకుంటామండి. మైదా పిండి ఒక బౌల్ ఇందులో వేసుకుంటున్నాం. కొంచెం బియ్యం పిండి, కొంచెం వంట సోడా వేసుకోవాలండి. కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాం. చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. మనం చిన్నది కలర్ అని వేసుకుందాం. చిన్నది ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి, లేదంటే స్ట్రిప్ చేసేయండి. కొంచెం పెరుగు వేసుకుందామండి. కొద్ది వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మీరు కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఒక 5 minutes వెయిట్ చేయండి. దీన్ని ఉంచుతాం. ఈలోపు మనం పాకం ఎలా చేయాలి చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఈ బౌల్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. జిలేబీ వేపడం కోసం ఆయిల్ పోసుకున్నామండి. కొంచెం వేపుకున్నప్పుడు కొంచెం వెడల్పు దాంట్లో వేపుకోండి, బాగుంటుంది. మనం ముందుగా చేసుకున్న మైదా పిండి ఉంది కదండి, అది ఒక మన పాలు కవర్ కానీ దాంట్లో వేసుకున్న పర్లేదండి. లేదంటే క్లాత్ ఉన్నా వేసుకున్న పర్లేదు. లేదంటే మనకి ఇలా కోన్గా తయారు చేసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మనం చిగురు కట్ చేసుకోవాలి. చిగురు కట్ చేసాం కదా, ఇప్పుడు మనం జిలేబీలాగా వేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా కొంచెం వేసుకోండి. వెంటనే దాన్ని తిరగేయకుండా ఒక 2 minutes ఉన్న తిరిగేయండి దాన్ని. ఫ్రెండ్స్, ఈ జిలేబీ ఎలా చేయాలో మా ఛానల్ ఉంది, చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మీ వంట వస్తుంటాం. మన స్వీట్ షాప్లో దొరికే జిలేబీ